ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుని మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు రథంపై విహరించారు. ఈ యొక్క కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో కొండ కింది ప్రాంతం మొత్తం కూడా జనసమ్మర్దంగా కిక్కిరిసిపోయింది. స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను మేళతాళాలతోటి వేద మంత్రాల నడుమ కొండ మీద నుండి కింది తీసుకొచ్చి రథశాల వద్ద ప్రత్యేక బలియాగం చేశారు. అనంతరం వీరాచారం ప్రకారం కార్యక్రమం నిర్వహించి స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను రథంపై కూర్చుండబెట్టారు. సందర్భంగా భక్తులు కాయకర్పూరం సమర్పించుకొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారి యొక్క రథాన్ని సత్రాల మీదుగా కాలువకట్ట వద్ద ఉండే మండపం వరకు తీసుకెళ్లి మరలా తిరిగి తీసుకొచ్చి రథశాలకు చేర్చారు. ఈ సందర్భంగా ఇక్కడ అర్చకులు విశ్వనాథ్ శాస్త్రి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ ఇమ్మడిశెట్టి సుబ్బారావు, ఈవో రజనీకుమారి తదితరులు పర్యవేక్షించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ఎర్రనపాలెం, మార్కాపురం తదితర ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క రథోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా సత్రం అనేక సత్రాల్లో అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. కొండ క్రింది భాగంలో ఉండే సత్రాలు మొత్తం కూడా ఆయా సామాజిక వర్గాల వారితోటి కిక్కిరిసిపోయాయి. మొత్తం జాతరను తలపించే విధంగా జరిగిన యొక్క రథ ఉత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ అటు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి బయటి నుంచి ఎటువంటి వాహనాలు రాకుండా నియంత్రించారు. దీంతో రథయాత్ర చాలా వైభవంగా సాగింది. సందర్భంగా కోలాట కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క ఉత్సవాన్ని తిలకించారు. మనం ఇప్పుడు ఇక్కడ ఉత్సవం ముందు అంటే రథానికి ఎక్కే ముందు స్వామివారి అమ్మవార్లకు జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు గమనిస్తున్నాము. చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా ఇక్కడ తిరణాలకు తరలి రావడంతో ఈ ప్రాంతం మొత్తం కూడా జనసమ్మర్దంతో నిండిపోయింది. వాహనాలు పూర్తిగా అక్కడ